హాయ్ హలో అండి. బిగ్ బాస్ సండే పండే 28th ఎపిసోడ్ రివ్యూ చూద్దాం రండి. స్వర్గమే నన్ను స్వాగతించిన అనే సాంగ్ వస్తుంది. నాగార్జున గారు డాన్సర్స్తో గ్రాండ్గా డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తారండి. హాయ్ హలో చెప్తారు. శనివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సోనియాకి బోల్డ్ ఎంత బాధ ఆవేదన వచ్చాయంట. అదేమిటో చూద్దాం మన టీవీ అంటారు. నేను నా ఇంటెన్షన్ నాట్ రాంగ్, అంత రాంగ్ అయి ఉంటే నేను వాడి విషయంలో ఎందుకు ఫీల్ అవుతాను, ఎట్లా అనుకున్నావురా అని ఎందుకు ఫీల్ అవుతా, సర్ ఏమన్నారు, స్పెసిఫిక్గా మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా అన్నారు. ఆమె అనుకుంది కాబట్టే సర్ అన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, చూశారు కాబట్టి అన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. సరే సరే ఇప్పుడు కూడా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశా, మేము ఇన్నింగ్స్ ఆడాలని డిసైడ్ అయ్యి ఓకే ఐ విష్ నేను కూడా అబ్బాయిలాగా ఏమైనా చేసి పోవాలనిపిస్తుందని నిఖిల్తో అంటే ఇట్స్ ఓకే అని నిఖిల్ అంటారు. ఐ విష్ ఐ గో గెట్ ఫీలింగ్ ఐ గో అంటుంది. మన కోసం హౌస్మేట్స్ వెయిట్ చేస్తున్నారు, ఆలస్యం లేకుండా మన టీవీ అంటారు. సార్ హాయ్ సార్ అంటారు అందరూ. హౌ ఆర్ యూ, సండే ఫన్ డే, అందరూ ఫన్గా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యారు, కూర్చోండి అంటారు. సోనియా చాలా బాధగా ఉంటుంది. సోనియా ఫేస్ చాలా డల్గా ఉంది. లోపల ఇంకా బాధ మిగిలిపోయిందా, చెప్పాలంటే చెప్పు నేను వింటానంటారు. సోనియా బాధపడుతూ ఏమి లేదు సార్ అంటుంది. నో ప్రాబ్లం హియర్ అంటారు. ఓకే సార్ పర్వాలేదంటుంది. కళ్ళు మాత్రం అది చెప్పట్లేదు, ఏదో బాధ ఆవేదన ఉంది చెప్పు అంటారు. నో సార్ అంటుంది. ఓకే ప్లీజ్ రీజన్ నిన్ను ఎవరు అర్థం చేసుకున్నారో చెప్పు, వారిని అడుగుతాను అంటే యస్మి నిఖిల్ పృథ్వీ అంటుంది. యస్మి టెల్ మీ అంటారు. హౌస్ మొత్తం తనను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అన్నది తన ఇంటెన్షన్ సార్. నేను వాళ్ళ క్లాన్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు పృథ్వీ నిఖిల్ తనను ఒక సిస్టర్లా చూస్తారు, సిస్టర్లకు ఒక అడ్వైజ్ ఇస్తుంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అన్నది వీరిద్దరూ డిసైడ్ అవ్వాలి. అది సోనియా మిస్టేక్ కాదేమో అని నా అభిప్రాయం. అంటే అది నీకు అనిపించింది అని సార్ అంటారు. అవును సార్ అంటుంది. తన బాధకు కారణం చెప్పలేదు అంటే హౌస్ మొత్తం తనను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారన్నది తన బాధ అంటుంది. నువ్వు కూడా చేసుకున్నావు కదంటే ఎస్ అంటుంది. ఇప్పుడు రీజన్ నువ్వు చెప్పడం మూలాన ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నానని సర్ అంటారు. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు టూన్ పట్టు గెస్ కొట్టు. క్లానల్లాగా ఇడిపోండి అంటారు. మీకు ఒక టూన్ వినబడుతుంది. ఆ టూన్లో ఉన్న హీరోయిన్స్ పిక్స్ తీసి ఆ బోర్డు పైన అతికించాలి. ఎవరి ముందు అతికిస్తారో వారికి పాయింట్స్ అంటారు. బిగ్ బాస్ ఫస్ట్ టూన్ ప్లీజ్ అంటారు. నిఖిల్ అండ్ మణికంఠ వస్తారు. నిఖిల్ గెస్ చేసి ఫొటోస్ బోర్డు పైన అతికిస్తారు. నిఖిల్ కరెక్ట్గా పెడతారు. సుగుణ సుందర్ అనే సాంగ్కి నిఖిల్ యష్మి డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ పృథ్వీ విష్ణు వస్తారు. విష్ణు పెడుతుంది ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈవేళ అనే సాంగ్కి ఇద్దరు డ్యాన్స్ వేస్తారు. విష్ణు నేనే ఆ స్టెప్స్ మర్చిపోయా, నువ్వు ఇలా గుర్తుపెట్టుకొని వేస్తున్నావు, నువ్వు నిజంగా కలామ తల్లి ముద్దు బిడ్డవమ్మా అంటారు. థ్యాంక్ యూ సార్ అంటుంది. యష్మి అండ్ ప్రేరణ ఒకరి చేతిలో ఒకరు లాక్కొని ఫోటోలు పెడతారండి. ఏం సాంగ్ చెప్పు అని ప్రేరణ అడిగితే చెలియ అనే సాంగ్ ఇద్దరు పాడతారు. కాంతార టీం విన్ ప్రేరణ పెడుతుంది. ఆదిత్య అండ్ సీత వెళ్తారు. కాంతార టీం సీత పెడతారు. కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అనే సాంగ్కి విష్ణు ప్రేరణ నైనిక మణి సీత నబిల్ డ్యాన్స్ చేస్తారు. కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అనే సాంగ్కి విష్ణు ప్రేరణ నైనిక మణి సీత నబిల్ డ్యాన్స్ చేస్తారు. నైనిక సోనియా వెళ్తారండి. సోనియా ఫోటోలు పెట్టుతుంది కరెక్ట్గా. బాబు నువ్వు చెప్పు అనే సాంగ్కి నిఖిల్ పృథ్వీ యస్మి సోనియా డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఒక సేవింగ్ అంటారు. అందరికీ బిర్యానీ పాట్స్ ఇస్తారు. అందులోని ఎవరికి రైస్ ఉంటుందో వారు అన్సేఫ్, బిర్యానీ ఉంటే వారు సేఫ్ అంటారు. పృథ్వీకి బిర్యానీ ఉంటుంది, పృథ్వీ సేఫ్ అవుతారు. గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచి శక్తి క్లాన్ నుండి సోనియా, కాంతార క్లాన్ నుండి విష్ణు వచ్చి ఫోటోలు పెడతారు, వారు మాత్రమే పెట్టాలంటారు. నిఖిల్ అండ్ సీత డ్యాన్స్ చేస్తారు. ఆగడ ఇంకా సైకో సయ్యో అనే సాంగ్కి ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. విష్ణు ఫోటో పెడుతుంది. స్వింగ్ జరా డ్యాన్స్ విష్ణు నబిల్ డ్యాన్స్ చేస్తారు. విష్ణు ఫోటో పెడుతుంది. రంగమ్మ మంగమ్మకి పృథ్వీ విష్ణు డ్యాన్స్ చేస్తారు. విష్ణు సీత నైనిక ప్రేరణ మెరిసే మెరుప అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. విష్ణు ఫోటోలు పెడుతుంది. విష్ణు ఆల్ ద బాయ్స్ డ్యాన్స్ చేస్తారు. అరేరే విష్ణు అంటారు నాగార్జున గారు. మొత్తానికి కాంతార క్లాన్ 7, శక్తి క్లాన్ 3, కాంతార క్లాన్ విన్ అంటారు. నెక్స్ట్ గేమ్ మీకే అంకితం. ఒక బౌల్ ఉంది, దానిలో చీటీలు ఉంటాయి. నేను పేరు పిలిచినప్పుడు వచ్చి చీటీ తీసి అది ఈ హౌస్లో ఇంకొక హౌస్మేట్స్కి డెడికేట్ చేసి హ్యాండ్ పెట్టి చేత్తో కొట్టాలి అంటారు. అది చెంప దెబ్బ కాదు సార్, బాడీ దెబ్బ అని ప్రేరణ అంటుంది.
ప్రేరణ వచ్చి చీటీ తీస్తుంది. టాక్సికో పర్సన్ సోనియా. ఎందుకంటే ఆమె చెప్పే మాటలు నాకు నచ్చడం లేదు సార్, నాకు అన్నీ తెలుసు అనే మైండ్ సెట్ ఉంది, అందుకే అంటుంది. నైనిక లౌడ్ స్పీకర్ అని చెప్పి నవ్వి విష్ణుకి డెడికేట్ చేస్తుంది. నువ్వు చెప్పక్కర్లేదని నాకు సార్ అని అవుతారు. చిన్నప్పుడు అలా అందరూ ఒకరికొకరు ఒక్కొక్క నేమ్ని డెడికేట్ చేస్తారు. నామినేషన్లో ఉన్న నలుగురు నిలబడండి, ఫ్రేమ్ పైన బటన్ నొక్కండి, రెడ్ కలర్ కనిపిస్తే అన్సేఫ్, గ్రీన్ అయితే సేఫ్ అంటారు. ప్రేరణ సేఫ్ అవుతుంది. ముగ్గురు యాక్షన్ రూమ్కి రండి అని చెప్తారు. ఆదిత్య అండ్ సోనియా ఆక్వేరియంలో ఒక బెలూన్ ఉంది, దాన్ని బ్రిక్ చేయాలి. రెడ్ అన్సేఫ్, గ్రీన్ సేఫ్ అంటారు. ఆదిత్య సేఫ్ అవుతారు. ఇంకా హౌస్మేట్స్లో సోనియా, మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నారు. అకార్డింగ్ ఆడియన్స్ ఓట్ అండ్ హౌస్మేట్స్ ఓట్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అంటారు. పృథ్వీ, నిఖిల్ ఏడుస్తారు. సోనియా ఎలిమినేట్ అవుతుంది.